ఎలక్షన్ లేకపోతే టీఆర్ఎస్ ఏర్పాటు చేసి చెప్పుకోవాలి, వాళ్ళని అడగాలి. నీ ఎంబడి ఎప్పుడొకటి ఉండాలి బండ్లు. ఒక నిమిషం వస్తున్నట్టు ఒకసారి పెట్టు. అరవిందన నాయకత్వం, అరవిందన నాయకత్వం, అరవిందన నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ. రాష్ట్ర అధ్యక్షునికి డైరెక్ట్ వినతి పత్రం ఇచ్చారు. ఎంపీ గారు పోటీ ఆయన టికెట్ ఇవ్వద్దని చెప్పేసి అని ఆన్ రిటర్న్ గా మీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడికి రిప్రజెంటేషన్ చేశారు. ఇదే బీజేపీ కార్యకర్త. ఇక్కడ అంటే వాళ్ళు విభేదించి పనిచేస్తారు. అక్కడ కూడా అంతే. అరవింద్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన్ను ఎంపీగా టికెట్ కేటాయించేద్దనుకుంటా వారిపై బురద చల్లడం చాలా ఖండించదగ్గ విషయం. ఇది కేవలం రాబోయే ఎలక్షన్ లోపల ఎంపీ గారికి టికెట్ కన్ఫామ్ అయ్యి అలాగే అదేవిధంగా ఎంపీ గారు ఖచ్చితంగా మళ్ళీ కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. మరి అందులో భాగంగానే ప్రతిపక్షాల దగ్గర వీళ్ళు లాలూచిపడి వారు చెప్పినట్టు అరవింద్ గారిపై ఒక బురద చల్దామని చెప్పి ఇలాంటి కార్యక్రమం నిన్న చేసినటువంటి కార్యక్రమం అది చేయడం జరిగింది తప్ప అందులో కూడా ఏమి కూడా లేదు. కేవలం ఎంపీ గారిని బదనాం చేయాలి. వీళ్ళందరూ ఏంటంటే చిల్లర ఎరుకునే నాయకుల్లాగా ఉన్నారు వీళ్ళందరూ. ఎందుకంటే పార్టీ కార్యకర్తలు కాదు, పార్టీ కార్యకర్తల పేరు చెప్పుకుంటూ ఏ రోజు నాడు కూడా వీళ్ళు కార్యక్రమంలో పాల్గొనలేదు. అదేవిధంగా వీళ్ళు అంటారు ఎంపీ గారు వచ్చిన తర్వాత పార్టీ సీనియర్లు పట్టించుకోవడం లేదని. మరి ఒక మాట అడుగుతున్నాం, ఇదే ఎంపీ గారు పట్టించుకోనకన్నా ముందు గతంలో వారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయి? ఇదే జైత్యాల నియోజకవర్గం ఉంటే 4600 4300 ఓట్లు వచ్చినాయి ఒక ఎమ్మెల్యే పోటీ చేస్తే. అదే ఎంపీ గారు చొరవ తీసుకున్నారు. ఎంపీ గారు దీని మీద చొరవ తీసుకున్నారు కాబట్టి మీరు మొన్న చూశారు 2023 ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 42,800 ఓట్లు వచ్చినాయి. అంటే 4,000 నుండి 42,000 మెజార్టీకి మేము వెళ్ళిపోయామంటే అది కేవలం అరవింద్ గారి యొక్క శ్రమ, అరవింద్ గారి యొక్క చాకచక్యం, అరవింద్ గారు ఈరోజు మా కార్యకర్తలపై తీసుకున్నటువంటి కేరింగ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇప్పుడు మా అరవింద్ గారిపై ధర్నా చేస్తూ దిష్టి బొమ్మ దహనం చేసినటువంటి మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలను చెప్పుకుంటున్నారో వాళ్ళపై సస్పెన్షన్ పెట్టివేయాలి, వారిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని చెప్పి మేము ఆల్రెడీ రాష్ట్ర కార్యాలయానికి మా రాష్ట్ర అధ్యక్షుల వారికి తెలియజేశాము. ఖచ్చితంగా వారిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు ఏది ఆశించము, నాయకత్వం చెప్పినట్టు పార్టీ ఏ విధి విధానాలకు మాకు పంపుతుందో ఆ విధి విధానానికి అనుకూలంగానే నిజమైన భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త, నిజమైన భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుడు పార్టీ చెప్పిన ఆదేశాల అనుసారం పనిచేస్తాడు తప్ప నాకు నచ్చిన వ్యక్తికో లేదా నచ్చిన వ్యక్తికి దాసోహం అనుకుంటా వారు చెప్పిన కార్యక్రమం చేయడమో జరగదు. కేవలం భారతీయ జనతా పార్టీ అనేది ఎంపీ ఏ కార్యక్రమం చెప్పినా అని, అరవింద్ గారు ఏ కార్యక్రమం చెప్పినా అని అది ఎంపీ మా యొక్క అధిష్టానం చెప్పినట్టే, రాష్ట్ర కార్యాలయం చెప్పినా అని మాకు అది మనకు ఆదేశాలు జారీ చేసినట్టే. కానీ ఇప్పుడు నిన్న చేసినటువంటి కొందరు పార్టీ కార్యకర్తలను చెప్పుకుంటున్న వీరు చేసింది మాత్రం క్రమశిక్షణ చర్య ఖచ్చితంగా వాళ్ళపై తీసుకోవాల్సిందిగా మేము జగిత్యాల శాఖ తరఫున డిమాండ్ చేస్తాము. చిల్లర ముక్కలు ఎన్ని వేసినా భారతీయ జనతా పార్టీ గెలుపును ఎవ్వరు కూడా ఆపలేరు అనేది స్పష్టం, సత్యం. నేను వేసిన దాంట్లో వాళ్ళకు పార్టీలో సభ్యత్వం లేదా? మరి సభ్యత్వం మా పార్టీ ఆన్లైన్ ఎవరైనా తీసుకోవచ్చు. చాలా వరకు వీళ్ళంతా రాజకీయ నిరుద్యోగులే, బీజేపీ పార్టీలేనా కాదా? రాజకీయ నిరుద్యోగులు. కొందరు వీళ్ళ వెనుక ఉన్న కుట్ర ఉన్నది. ఈ కుట్రను సుత పార్టీ దృష్టికి పోయింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది కుట్ర సుత అతి త్వరలోనే బయటకు వస్తుంది. వారి మీద పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది.
ఏ పార్టీలో అయినా నాయకులకు పదవులు రానప్పుడు వాళ్ళంతా రాజకీయ నిరుద్యోగులు అవుతారు, కానీ వాళ్ళంతా బీజేపీలో గతంలో కూడా ముదిగంట రవీందర్ రెడ్డి ఒక పార్టీ ఎంపీ బొమ్మగాల పెట్టిండంటే వాడు కార్యకర్తని అనుకోవచ్చా? వానికి ఏమైనా బాధ వస్తే పార్టీ జిల్లా శాఖకు కానీ రాష్ట్ర శాఖకు కానీ అవసరమైతే కేంద్ర నాయకత్వాన్ని ఫిర్యాదు చేయాలి. కానీ ఒక కార్యకర్త అనేటోడు క్రమశిక్షణ రహితంగా రోడ్డు మీద బొమ్మలు కాలబెడితే వాని కార్యకర్తని ఏ విధంగా అనుకోమంటూ? ఇప్పుడు జగిత్యాల రాని వాళ్ళు ఇసొంటి వాళ్ళు చాలా మంది అందరికీ ఇవ్వాలని కష్టం కదా. పదవులు రాని వాళ్ళు అక్కుసుతోటి ఇట్లా చాలా మంది చేస్తుంటారు.